श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। आत्मनो ग्रहणे चापि अयिंदे व्याप्तुमिष्टं च यत्कर्तुः क्रियया कर्म तत्स्मृतम् अतो हि कर्तृतन्त्रत्वं तस्येष्टन्नान्यतन्त्रता। అదే చూడడానికి బాగానే ఉంది. కర్తురీప్సితతమం కర్మ అని ఉంటుంది. కర్మ అంటే క్రియ కాదు, క్రియను కూడా కర్మ అంటూ ఉంటారు కదా. ఇక్కడ కర్మ అంటే విషయము, ఆబ్జెక్ట్. కర్త క్రియ ఇరుగుతురా ఆ కర్మ. ఓకే, తేడా తెలిసిందా? అసలు అలాగంటే సిచ్యువేషన్ ఒకటి ఉందని తెలుసా? అది కూడా తెలియదా? అంటే కర్మ అంటే అది యాక్షన్ అవ్వచ్చు, వాడు కర్మఫలం ఉంటారు అంటే యాక్షన్, క్రియాఫలం. కర్త క్రియ అన్నప్పుడు కర్మ వేరు. ఆ కర్మకు అర్థం ఏమిటి? కర్తురీప్సితతమం కర్మ. ఆ కర్మ, ఆ క్రియను చేసి కర్త, వాడు ఆ క్రియకి ఫలం ఉంటుంది. ఆ ఫలము దేనిని పొందాలని వీడు కోరుకుంటాడో, గట్టిగా కోరుకుంటాడో, తమ అన్నారు కదా, దానిని కర్మ అంటారు. ఇప్పుడు రావణం అహనత్ అనుకున్నది, సంహరించుట అనే కర్మ. ఈ సంహరించుట అనే క్రియ, కర్మ అంటే క్రియ, సంహరించుట అనే క్రియ. కర్త ఎవరు? రాముడు. ఈ సంహరించుట అనే క్రియ యొక్క ఫలం ఏమిటి? ప్రాణం పోవడం. ఆ ప్రాణం పోవడం అనే ఫలము ఎవడికి దక్కాలది? ఎవడికి కలగాలి? రావణుడికి కలగాలి, గట్టిగా కలగాలి. అలా తీసుకోండి, నేను లైట్గా చెప్తున్నా మీకు. కాబట్టి రావణుడు కర్మ అయినది. కర్తురీప్సితతమం కర్మ. ఓకే, కర్త క్రియ తెలుసుకోవడం తేలిక, కర్మ డెఫినేషన్ ఇది అని తెలుసుకోవడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. మొత్తానికి ఒక క్రియ అయితే ఉన్నట్లయితే ఆ క్రియకి కర్మ ఏదవుతుంది? ఏదైతే కర్త ఆ క్రియ చేత వ్యాపించబడవలేను అని కోరుకుంటాడో అది కర్మ అవుతుంది. హనన క్రియ, రావణం అహనత్ అన్నప్పుడు హనన క్రియ దేనిని వ్యాపించవలేనని కర్త చేత గట్టిగా కోరబడినది? రావణుని. నా ప్రశ్నకి నేనైనా సమాధానం రావణుని అని సమాధానం. మళ్ళీ అడగనా ప్రశ్న? హనన క్రియకి క్రియ దేనిని గట్టిగా వ్యాపించాలని రాముడు కర్త కోరుకున్నాడు? రావణుని వ్యాపించాలి. బాగుంది, మీరు అలా అంటుంటే నాకు కొంచెం ఉత్సాహం వస్తుంది. మీరేమీ అనకపోతే సరే, రావణునే నేనే చెప్తాను. సో రావణుని వ్యాపించాలి ఆ క్రియ, హనన క్రియ అని అంచేత రావణుడు కర్మ అవుతుంది. సో అది మొదటి వాక్యం, దాంట్లో కష్టమైన వ్యాకరణం అది. ఇప్పుడు ఈ కర్మ అతోహి కర్తృతంత్రత్వం తస్య అంటే ఈ సర్వనామక అర్థం ఏంటి? యస్మాత్ తస్య కర్మణ. కర్మ అంటే కర్త క్రియ కాదు, కర్మ. సో అతో తస్య క్రియయా కర్మ తస్మృతం అతో హి కర్తృతంత్రత్వం. ఇప్పుడు కర్మ ఉంటుంది. ఈ కర్మ కర్త మీద ఆధారపడి ఉంటుంది. తంత్ర అంటే ఆధారపడటం, స్వతంత్ర కాదు, పరతంత్ర. తంత్ర అంటే ఆధారపడడం, తనపై తాను ఆధారపడ్డాడు, స్వతంత్ర. ఇతరముపై ఆధారపడ్డాడు. ఇప్పుడు కర్మ దేనిపై ఆధారపడుతుంది? కర్త మీద ఆధారపడుతుంది. ఓకే, ఏమిటి ఈ చర్చ అంతా? ఏమిటి అసలు ఇది? ఏమిటో చెప్పనా? చూడండి, అధ్యక్షుడు ఉన్నాడు, సాక్షి చైతన్యం, అహంకారం ఉన్నది. ఇంట్లో అహంకారం కర్త. ఓకే, అహం శృణోమి, శబ్దం కర్మ. ఓకే, అహం ఫలం ఖాదామి, ఫలం కర్మ. ఈ కర్మలు బయట ఉండే శబ్దాది విషయములు అని అర్థం. కర్మలంటే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయములు. ఈ కర్మలు కర్త
కర్తపై ఆధారపడతాయా, అధ్యక్షుడిపై ఆధారపడతాయా? కర్తపై ఆధారపడతాయి. అధ్యక్షుడితోటి సంబంధం ఉండదు, సాక్షి చైతన్యంతో. అది చెప్తున్నాడు. సరిపడిందా? అంటే మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఎంతసేపు చర్చించినా ఇక్కడ ఒక వ్యవహారం జరిగిపోతుంది. సైక్లోను అలాగా తిరిగేస్తూ ఉంటుంది, 200 మైల్స్ స్పీడ్తో తిరిగేస్తూ ఉంటుంది సైక్లోను. పైనుంచి చూస్తే, శాటిలైట్ నుంచి చూస్తే అలాగే బొంగరం తిరిగినట్టు తిరిగేస్తూ ఉంటుంది. దాని క్లౌడ్ మాస్ ఉంటుంది, అది ఒక రాష్ట్రం అంతా వ్యాపించేసి రాష్ట్రాన్ని వర్షంతో ముంచెత్తొస్తూ ఉంటుంది. అంత పెద్దది ఉంటుంది సైక్లోన్. హ్యూజ్ అట్మాస్ఫరిక్ మూమెంట్. కానీ ఐ ఆఫ్ ది సైక్లోన్ ఉంటుంది. చాలా చిత్రంగా ఉంటుంది ఐ ఆఫ్ ది సైక్లోన్. ఆ ఐ ఆఫ్ ది సైక్లోన్ని అనుభవించిన, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. అంటే వాటి ముందు మీకు బ్యాండ్ వస్తుంది, సైక్లోన్ బ్యాండ్ వస్తుంది. మీ ఊరంతా ముద్దైపోతుంది తడిసి. అప్పుడు ఐ వస్తుంది, అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఐ వస్తుంది. ఐ వచ్చినప్పుడు భళ్ళుమని సూర్యుడు వస్తాడు. అసలు వర్షం పడిన, పైకి చూస్తే వర్షం లేదే, కింద చూస్తే అన్ని నీళ్ళు, రోడ్లన్నీ నీళ్లతో మునిగుంటాయి. పైకి చూస్తే ఏమీ ఉండదు, సూర్యుడు ఒక్క మేఘ శకలము కూడా కనపడదు. ఐ ఆఫ్ ది సైక్లోన్. దాని విడ్త్ ఎంత ఉంటుందో తెలుసిన 70 మైళ్ళు, 70-80 మైళ్ళు ఉంటుంది ఐ ఆఫ్ ది సైక్లోన్. అబ్బో ఎంత బాగుందో అని. ఇంకో గంట అయ్యేప్పటికీ మళ్ళీ ఇంకో బ్యాండ్ వస్తుంది, ఐ వెళ్ళిపోతుంది, ఇంకో బ్యాండ్ వస్తుంది, మళ్ళీ వర్షం. సో ఐ ఆఫ్ ది సైక్లోన్. అర్థమైందా? ఆ రకంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా సాగుతూ ఉంటుంది ఇక్కడ. ఏమిటి వ్యవహారం? కర్త, కరణము, కర్మ, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. కర్త జ్ఞాత కలిపి పెట్టుకోండి ఇక్కడ. జ్ఞాక్రియ కదా. ఈ మొత్తం వ్యవహారం అంతా జరిగిపోతూ ఉంటుంది, పెద్ద సైక్లోనే పోతూ ఉంటుంది. కానీ దీనిపైన ఒక వెలుగు గలదు, దానికి అధ్యక్షుడని పేరు. అది అలాగా చూస్తూ ఉండడమే తప్ప, సన్నిధియే తప్ప దానికి ప్రమేయమేమీ ఉండదు. తిరుపతి దేవస్థానంలాగా. తిరుపతి దేవస్థానంలో దేవుడు అక్కడ విగ్రహం అలా ఉంటుంది, ఆ విగ్రహం అంతా అలా ఉంటుంది. దాన్ని అడ్డు పెట్టేసుకుని వీళ్ళు వేసే వేషాలు, చేసే తుంటరిదనము, అల్లరి, ఇంత అంతా కాదు. అవునా? ఏదైనా అన్నావంటే స్వామివారు అంటాడు. ఆ స్వామివారు ఉలకడు, పలకడు, సన్నిధి అంతే. అలా ఉంటుందో స్వామివారు. సరిగ్గా ఈ అధ్యక్షుడు కర్మాధ్యక్ష అని శృతి కూడా చెప్పింది. కాబట్టి ఈ కర్మ ఉంది చూసారా, శబ్దస్పర్శ రూప రసాది విషయములో కర్మవి. ఆ కర్మ అహంకారం అనే కర్తపై ఆధారపడి ఉంటాయే తప్ప అన్యము, ఈ కర్త కంటే విలక్షణంగా ఉండేటువంటి అన్యం ఏది కలదో ఆ అన్యముపై ఆధారపడి ఉండవు. ముండకోపనిషత్తులో కూడా ఈ పక్షి కర్త పక్షి, అన్యము పక్షి, ఇంకో పక్షి. అది శ్లోకం. సరిపడిందా? చెప్పేద్దాం. వ్యాప్తుం ఇష్టం చ యత్ కర్తు క్రియయా కర్మ తత్ స్మృతం అతః హి కర్తృతంత్రత్వం తస్య ఇష్టం నా అన్యతంత్రత. యత్ ఏదైతే కర్తు కర్త యొక్క క్రియయా క్రియచే వ్యాప్తుం వ్యాపించుటకు ఇష్టం ఇష్టమైనదో తదు అది కర్మ కర్మయని స్మృతం పాణిని మహర్షికే చెప్పబడెను. కర్తురీప్సితతమం కర్మ. అది అది మొదట్లే. అతః ఇందువలన తస్యా కర్మ కర్తరిషష్ఠి
కర్తృతంత్రత్వం కర్తపై ఆధారపడి ఉండేది అని ఈ నిశ్చయముగా ఇష్టం స్వీకరించబడినది. కాబట్టి మీకు ఆ డెఫినేషన్ చూసుకోండి. కర్తురీప్సితతమం కర్మ అన్నప్పుడు కర్మ కర్తపై ఆధారపడుతుందా, అధ్యక్షుడిపై ఆధారపడుతుందా? కర్తపై ఆధారపడుతుంది, అధ్యక్షుడిపై కాదు. అన్యతంత్రత అన్యమగు లేక విలక్షణమగు అధ్యక్షునిపై ఆధారపడేది నా కాదు. కాబట్టి కర్త కర్మ క్రియ, కర్త కరణము కర్మ, టేక్ ఇట్ లైక్ దిస్, నాట్ కర్త కర్మ క్రియ, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. కర్త కరణము కర్మ, జ్ఞాతాజ్ఞానము జ్ఞేయము, ఈ వ్యవహారం ఈ రోజంతా సాగుతూ ఉంటుంది. ఈ వ్యవహారము అహం కరోమి అనే కర్తపై ఆధారపడి ఉంటుంది తప్ప ఆ అధ్యక్షుడికి కూడా ఉండదు. నిజానికి అధ్యక్షుడి దాకా అక్కర్లా, జీవ చైతన్యానికి అదే చిదాభాసకే ఉండదు, చిదాభాస ఎందే ఉండదు. చిదాభాస దేహాభిమానం పెట్టుకుని నేను కర్తనని వీడు భ్రమపడే వరకు ఉండనే ఉండదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అనేక కర్మలు చేస్తూ అనేక క్రియలను చేస్తూ ఉంటారు, ఫలాపేక్ష ఉండదు, అది ఒక ప్రవాహంగా పోతూ ఉంటుంది. వాళ్ళ ఎందుకు కర్తృత్వం ఉండదు, వాళ్ళు అలా సాక్షి చైతన్యంగా నిలిచిపోయి ఉంటారు. ఇది అనుభవానికి చెందిన విషయం, ఇంకా టెక్నికల్ డిస్కషన్ అని అనుకోవద్దు. ఓకే, యత్ కర్తుః క్రియయా వ్యాప్తుం ఇష్టం స్యాత్ తత్ కర్మ ఇది పాణినినా ప్రోక్తం. అతః తస్య కర్మణః కర్తృతంత్రత్వం ఇష్టం అన్యతంత్రత కర్తృవ్యతిరిక్త సాక్షి చైతన్యతంత్రత ఇష్టం నా. ఇంకోసారి అర్థం చెప్పాలా లేకపోతే సరిపడిందా? సరిపడింది. వ్యాప్తుమిష్టం చ యత్కర్తుః క్రియయా కర్మ తత్స్మృతం అతో హి కర్తృతంత్రత్వం తస్యేష్టం నాన్యతంత్రత. శబ్దాద్వానుమితేర్వాపి ప్రమాణాద్వా తతోన్యతః సిద్ధిః సర్వపదార్థానాం స్యాదజ్ఞం ప్రతి నాన్యథా. మీరు ఇప్పుడు చదివిన శ్లోకము, అది శ్లోకంలో చెప్పిన విషయము, అది సిద్ధాంతమా పూర్వపక్షమా? అదే సిద్ధాంతం అండి. ఇప్పుడు చదివింది సిద్ధాంతం కదా. అది అధ్యక్షుడికి ఉండదు, కర్తకే ఉంటుంది కర్మ సంబంధం. సిద్ధాంతం అది. దాని మీద ఒక అబ్జెక్షన్. ఈ అబ్జెక్షన్ ఏమిటంటే, నువ్వు చెప్పింది బాగానే ఉందో, నువ్వు లోకంలో ఎవరినైనా అడిగి చూడు, కర్త అంటే వాడికి వెంటనే తెలుస్తుంది నేను చేస్తున్నాను. కర్మ అంటే తెలుస్తుంది, కర్తురీప్సితతమం కర్మ, అది మనం చెప్తే అవును కరెక్టే అని తెలుస్తుంది. కర్తని కర్మని ఇవన్నీ మనకు అనుభవంలో ఉన్నాయి. కర్త కర్మ కరణము ఇవి అనుభవంలో ఉన్నాయి. ఎందుకంటే క్రియలు మనం చేస్తూ ఉంటాం. ఆ క్రియ యొక్క ఫలము ఒక చోట బాగా వ్యాపించాలి అని ఆ ప్లాన్ చేసి చేస్తాం. ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నారనుకోండి, ఇల్లు తుడుస్తున్నారంటే తుడుచుట అనే క్రియ యొక్క ఫలము శుచి అన్నది ఇల్లంతా వ్యాపించాలి, అందుకోసం చేస్తారు. కాబట్టి ఇల్లు కర్మ అవుతుంది. ఇల్లును తుడుచుతున్నాడు అని మనకి అనుభవంలో ఉన్నమాట. నేను తుడుస్తున్నాను అని అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. కంటితో చూసి తెలుసుకుంటున్నాం, బుద్ధితో ఆలోచించి తెలుసుకుంటున్నాం. ఈ అధ్యక్షుడిని ఎలా తెలుస్తుంది? అధ్యక్షుడు ఉన్నాడు, లోపల అధ్యక్షుడు ఉన్నాడు. వాడికి కర్త కరణము కర్మ ఈ ట్రయాడ్ తోటి వాడికి సంబంధం లేదు.
ఈ ట్రయాడ్ పరస్పరము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. వీటిల్లో ప్రధాన కారకము కర్త. మిగతా 5 కారకములు కర్తపై ఆధారపడి ఉంటాయి. స్వతంత్ర కర్త అని ఆయనే అన్నాడు పాణిని గారు. కాబట్టి ఇదంతా తెలుస్తోంది మాకు. ఈ 5 కారకాలు తెలిసిపోతున్నాయి. నేను కర్తనని నాకు తెలుస్తోంది. అంతే తప్ప ఈ కర్త కంటే విలక్షణమైన చైతన్యం ఒకటి వెలుగు ఉంది, దానికి కర్మ దానిపైకి ప్రసరించదు, కర్మకర్తపై ఆధారపడి ఉంటుంది అని మీరు ఉపన్యాసం చెప్తున్నారు. ఆ అధ్యక్షుడు ఎలా సిద్ధించాడు? సిద్ధించాలా అక్కర్లేదా? ఇప్పుడు అజ్ఞాని ఉంటాడు, వాడికి పర్వతం లోపల అగ్ని ఉన్నది అని తెలియకపోతే అప్పుడు వాడికి ఏం చెప్తారు? చూడప్ప పర్వతో వన్హిమాన్ ధూమాత్ యథా మహానసః అనే అనుమాన ప్రమాణాన్ని వాడికి అప్పచెప్తారు, వాడికి బోధిస్తారు. వాడు అనుమాన ప్రమాణాన్ని బట్టి అని తెలుసుకుంటాడు. అజ్ఞానికి విషయమును తెలుపుడు చేసేది ప్రమాణం. కాబట్టి ఈ అధ్యక్షుడి గురించి ఏం ప్రమాణం చూపిస్తావు నువ్వు? మాకు అధ్యక్షుడి గురించి తెలియదు. ఎవరినైనా అడుగు, లోకంలో ఎవరికైనా తెలుసా అధ్యక్షుడి గురించి? తెలియదు. వేదాంత శాస్త్రంలో అడుగు పెట్టగానే నువ్వు అధ్యక్షుడు అని చెప్పేసి చాకలి బట్టలు ఉతికినట్టుగా హడావిడి చేస్తున్నావు కదా. అధ్యక్షుడు తెలియదు మాకు, నువ్వు తెలుపుడు చేయి. ఏదో ఒక ప్రమాణాన్ని అడ్డుపెట్టి ఈ అధ్యక్షుడిని తెలుపుడు చేయి. పూర్వపక్షం. ఈ చర్చ అంతా చేయకపోవడం చేతనే ఈ అరకొర వేదాంతులు ప్రమాణం అని చెప్పేసి బాగా గడబిడ చేస్తూ ఉంటారు. ప్రమాణానికి విలువ ఉంది, కానీ దాన్ని టూ మచ్ చేయటానికి వీల్లేదు. ఇదంతా పూర్వపక్షంలో పడింది చూడండి. కాబట్టి ఈ శ్లోకం పూర్వపక్షంలో పడుతుంది. వీడు ప్రమాణం ఏమిటో చూపించబడుతున్నాడు. శబ్దాద్వానుమితేర్వాపి ప్రమాణాద్వా తతోన్యతః సిద్ధిః సర్వపదార్థానాం స్యాదజ్ఞం ప్రతి నాన్యథా. చాలా సరళంగా ఉంది శ్లోకం. శబ్దాత్ వా అనుమితేః వా అపి ప్రమాణాద్ వా తతః అన్యతః సిద్ధిః సర్వపదార్థానాం స్యాత్ అజ్ఞం ప్రతి నా అన్యథా. ఇప్పుడు ఒకటి తెలియని వాడికి ఏది తెలుసుకోవాలన్నా, అధ్యక్షుడికైనా ఏదైనా ఏది తెలుసుకోవాలన్నా, ఆ తెలియని వాడి గురించి ఏది తెలుసుకోవాలన్నా ఒక ప్రమాణాన్ని మనం వాడికి అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు వాడు ఆ ప్రమాణం యొక్క సహకారంతో తెలుసుకుంటాడు. ఓకే. అజ్ఞం ప్రతి అజ్ఞానిని తెలియని వానిని ఉద్దేశించి సర్వపదార్థానాం సకలములైన పదార్థముల యొక్క సిద్ధి సిద్ధించుట. సిద్ధి అంటే సిద్ధించుట. సిద్ధించుట అంటే ఏమిటి? ఆ పదార్థం ఉన్నది అని నిర్ధారితమవుట. సిద్ధించడం అంటే ఏమిటనుకుంటున్నారు? గాల్లో ఎగరడం అనుకుంటున్నారు కాదు. ఓకే. సిద్ధించుట అంటే ఘటము సిద్ధించింది అంటే అర్థం ఏంటి? ఘటంలోకి అలా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఘటము ఉన్నది అని నిర్ధారితమవుట. కాబట్టి ఏదైనా ఒక వస్తువు ఏదైనా అవ్వుగాక అది ఉన్నది అని నిర్ధారితమవుట. ఎవరికి నిర్ధారితము కావాలి? అది ఉన్నదని తెలియని వానికి అది ఉన్నది అని నిర్ధారితము కావాలి. అంతే. తెలిసిన వాడికి ఎందుకు? అజ్ఞం ప్రతి సర్వపదార్థానాం సిద్ధి. అది ఎలా అవుతుంది? శబ్దాద్వా శబ్ద ప్రమాణము చేయగాని అనుమితేర్వాపి అనుమాన ప్రమాణము చేయగాని వా లేదా తతః రెండింటికంటే అన్యతః ఇతరమైన ప్రమాణాత్ ప్రమాణము వలన కానీ స్యాత్ కలుగును. అది కాబట్టి తెలియని వాడికి తెలియని దాని గురించి జ్ఞానము కలిగి తద్వారా ఆ అంతవరకు తెలియనిది ఇప్పుడు తెలిసింది ఉంది అనేది సిద్ధించాలి అంటే
శబ్ద ప్రమాణం కావచ్చు, అనుమానం కావచ్చు, అన్యము అంటే ప్రత్యక్షం కావచ్చు. ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి, ఏదైనా ఒక ప్రమాణం. అన్యథా మరి ఒక ప్రకారముగా నా సిద్ధించదు. ప్రమాణము లేదు అని నువ్వంటే అది నేను ఎక్స్ప్లెనేషను. అన్యథా మరి ఒక ప్రకారముగా నా సిద్ధించదు. ప్రమాణము లేదు అని నేనంటే అది అర్థంలోకి ఎలా వస్తుంది? కొంచెం మీరు ఓపిక పట్టండి. ఓకే, ప్రమాణము లేదు అని కనుక మీరు అనేస్తే అది సిద్ధించదు. ఇది ఎలా ఉందో చెప్పమంటారా? ఈ వాక్యం కొన్ని చోట్ల ఇది సిద్ధాంత వాక్యంలాగా వినపడుతుంది. విన్నారా మీరు? గమనించారా? సిద్ధాంత వాక్యం కాదు ఇది, ఇది పూర్వపక్ష వాక్యం. సిద్ధాంత వచనంలా కనపడుతుంది, ఇది ఆక్షేపం. ఇది ఎందుకంటే ఆత్మ ప్రమాణగమ్యం కాదు. కొంతమంది ఏమంటారంటే ప్రమాణం అంటూ ఉంటారు. ప్రమాణం అన్నప్పుడు వారు ఏదో ఒక అభిప్రాయంతో అలాగా ఐఎమ్ నాట్ ఇంప్యూటింగ్ ఎనీ మోటివ్ టు దాట్, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. నా అబ్జర్వేషన్ చెప్తున్నాను నేను. అబ్జర్వేషన్కి ఇక్కడ సంబంధం ఉందో లేదో మీరు చూసుకోండి. నా అబ్జర్వేషన్ ఏమిటంటే కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మీరు గమనించండి. ఎక్కడైనా మీరు ఇక్కడ కూర్చొని పాఠం వినడమే కాదుగా, మళ్ళీ మీరు ఇంకా బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు, అనేక విషయాలు చూస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎవరైనా కావచ్చు, మహాపురుషులే అయి ఉండొచ్చు కూడా, ప్రమాణమును బాగా ప్రెస్ చేస్తున్నాడు అంటే పుషింగ్ ప్రమాణ, శబ్ద ప్రమాణం అలా చెప్పారు ఇక్కడ, ఆ పురాణంలో అలా చెప్పారు, ఈ శాస్త్రం ఇలా చెప్పారు, శాస్త్రకారుడు ఇలా చెప్పాడు అంటూ అలా పుష్ చేస్తున్నారంటే అది దట్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గురువుడమ్. ఎందుకంటే అన్కాన్షియస్లీ ప్రమాణమును పుష్ చేయటం ద్వారా ఐ పుష్ మై సెల్ఫ్. ఎందుకంటే గురువు దగ్గర ఉంటుంది ప్రమాణం, అన్కాన్షియస్లీ అలా అవుతుంది. ఓకే, మరి దాంట్లో తప్పే ఉంది? తప్పు ఉంటుంది. ఎందుకంటే గురువు తనను తాను పుష్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎక్సర్సైజింగ్ స్పిరిచువల్ అథారిటీ లైక్ ఎకనామిక్ అథారిటీ. ఎకనామిక్ అథారిటీ మీకు ఉంటుంది. వాడు డబ్బు సంపాదించుకొచ్చి భార్యని పిల్లల్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. కొంతమంది పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. ఇప్పుడు కొంచెం అంత డబ్బంతా తీసుకొచ్చి ఆవిడ అమ్మగారికి ఇస్తారు, అమ్మగారి గుప్పిట్లో పెట్టుకుంటారు, అది వేరే సంగతి. బట్ మొత్తానికి ఒక రకంగా గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఆయన చెప్పినట్టు వీళ్ళు చేస్తూ ఉండాలి. దాన్ని ఎకనామిక్ అథారిటీ అంటారు. సంథింగ్ లైక్ దట్ స్పిరిచువల్ అథారిటీని ఎక్సర్సైజ్ చేస్తారు గురువు. అలా ఎక్సర్సైజ్ చేయడానికి ఈ ప్రమాణము అనేది ఒక సైకలాజికల్ జస్టిఫికేషన్ అని నాకు అనిపించింది. వేరే ఇఫ్ యూ మే థింక్, యూ మే నాట్ సే ఇట్ అవుట్, బట్ యూ మే థింక్ యూ ఆర్ స్ట్రెచింగ్ టూ ఫార్. కుడ్ బి. సో అలా అనిపించింది. కాబట్టి ఇక్కడ ఇది ఆక్షేపం. ఏమిటంటే ప్రమాణం అనేది ఉండాలి. ఎవరికి కావాలి ప్రమాణం? అజ్ఞం ప్రతి అంటున్నాడు చూడండి. ఇప్పుడు వాడికి ఆత్మజ్ఞానం లేదండి, వాడికి ఆత్మ గురించి తెలియదు, వాడు ఆత్మను తెలుసుకోవాలని వచ్చాడు. వాడికేమో అధ్యక్షుడిని చూపించాలి. మీరు చూపించండి, ఏదో ప్రమాణం పెట్టండి. శబ్దం పెడతారా, అనుమానమా, ఇంకేదైనా పోనీ కొత్త ప్రమాణం ఏదైనా పట్టుకొస్తారా? ఏదో ప్రమాణం. సకల పదార్థములకు సిద్ధి ఆ రకంగానే వస్తుంది తప్ప ఈ అధ్యక్షుడికి ప్రమాణం అసలు అక్కర్లేదా ఏమే అని లేవనెత్తుతున్నాడు. సర్వపదార్థానాం
సకలములైన పదార్థముల యొక్క సిద్ధి సిద్ధి అజ్ఞం ప్రతి తెలియని వానిని ఉద్దేశించి సిద్ధి ఉంది అని నిర్ధారితమగుట శబ్దాద్వా శబ్ద ప్రమాణము వలన గాని అనుమితేర్వాపి లేదా అనుమాన ప్రమాణము చేనైనను చేయనొద్దు పంచమే కదా అనుమానం ప్రమాణము వలన అయినను పంచమీకి నేను తృతీయ అర్థం చెప్తే మీరు అలాగే మొదలు పెడతారు కాబట్టి ఆ విభక్తిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే తతః వాటికంటే అన్యతః ఇతరమైన ప్రమాణాద్వా ప్రమాణము వలన గాని స్యాత్ అగును ఏమిటగును సిద్ధి సిద్ధి స్యాత్ అన్యథా మరి ఒక విధముగా నా కాదు అన్యథా అంటే ఇంక అసలు ప్రమాణం అక్కర్లేదు అది అప్రమేయము ప్రమాణగమ్యము కాదు అని నువ్వు చెప్పేసావనుకో అయితే అవ్వచ్చు కానివ్వండి కానీ తెలియని వానికి తెలియుట ఉండదు అని ఆక్షేపం అజ్ఞం ప్రతి సర్వపదార్థానాం సిద్ధి శబ్దాద్వా అనుమితేర్వాపి తతః అన్యతః ప్రమాణాద్వా స్యాత్ అన్యథా నా ఇది పూర్వపక్షము ఆక్షేపము అని మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఒకసారి మనం పూర్వపక్షం అనుకుంటాం తర్వాత తీరా ముందుకు వెళ్తే కాదని మళ్ళీ దాన్ని మోడిఫై చేసుకో అలా అవసరమైతే అలా చేద్దాము ప్రస్తుతానికి దాని ధోరణ అలా ఉండాలి శబ్దాద్వానుమితేర్వాపి ప్రమాణాద్వా తతోన్యతః సిద్ధి సర్వపదార్థానాం స్యాదజ్ఞం ప్రతి నాన్యథా ఓకే ఇంక ఇప్పుడు అధ్యక్షుడు మాట ఏమిటి ఇప్పుడు ఇక్కడ ఆ శ్లోకం చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే అప్పుడే చూశాను నేను అధ్యక్షుడికి ప్రమాణం ఉందంటావా లేదంటావా అదేమిటో తేల్చు అని లేవనెత్తుతున్నాడు ఒక ప్రశ్న అధ్యక్షస్యాపి సిద్ధి స్యాత్ ప్రమాణేన వినైవ వా వినా స్వస్య ప్రసిద్ధిస్తు ఆజ్ఞం ప్రత్యుపయుజ్యతే బాగానే ఉంది ఆక్షేపమే కంటిన్యూ అవుతోంది చూడయా అధ్యక్షుడు సిద్ధించుట అంటే ఏమిటి ఉంది అని నిర్ధారితమగుట మీ లోపల ఒక వెలుగు ఉన్నది అని మీకు నిర్ధారితం కావాలి అది నిర్ధారితమగుటకు ప్రమాణము ఉంటుందంటావా ఉండదంటావా ప్రమాణము ఉంటుందంటావా ఉండదంటావా అంటే అధ్యక్షుడు ప్రమాణ సిద్ధము కాదయ్యా స్వయం ప్రకాశము దానికి ప్రమాణం అక్కర్లేదు ప్రమాణం అక్కర్లేదని కాదు ప్రమాణం ఉండదు అలా తీసుకోండి స్వయం సిద్ధమునకు ప్రమాణం ఎందుకు స్వయం సిద్ధము కాని దానికి ప్రమాణం ఆ సిద్ధి అనే పదం సిద్ధించాలి పర్వతం వన్యమత్వం సిద్ధించాలి అంటే అనుమాన ప్రమాణం ఉండాలి ఏదైనా సిద్ధించాలంటే ప్రమాణం ఉండాలి ఆల్రెడీ సిద్ధించి కూర్చున్న దానికి ప్రమాణం ఎందుకు అధ్యక్షుడు స్వయం సిద్ధుడు దానికి ప్రమాణం అక్కర్లేదు ఓకే అంటావా బాగుంది నువ్వు చెప్పింది బాగానే ఉంది మరి మాకు తెలియలేదు అధ్యక్షుడు మాకు తెలియలేదు లోకంలో ఎంతమందికి తెలుసు అధ్యక్షుడు తెలియదు కదా కర్త అనే తెలుసు కానీ అధ్యక్షుడు ఎక్కడ తెలుసు సాక్షి చైతన్యం తెలియని వాడికి అది స్వయం సిద్ధం అని నువ్వు అంటున్నావు తెలియని వాడికి నువ్వు స్వయం సిద్ధం అంటే దీన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సేయింగ్ which sounds great but doesn't help the other person. స్వయం సిద్ధమో నువ్వు నిసోహో చాలా సంతోషం తప్పట్లుకుంటున్నట్టు ఉంది తెలియని వాడికి తెలియాలా అక్కర్లేదా
తెలియాలి. ప్రమాణం ఉండదు, స్వయం సిద్ధం. మరి వీడు తెలియని వాడు మాట ఏమిటి? కాదండి, తెలియని వాడు కూడా తెలుసుకోవాలి. మరి అయితే ప్రమాణం ఉండాలంట అక్కర్లేదంట అని ఆక్షేపణ చేస్తున్నాడు. ఓకే, మీకు అర్థమైందా వాడి స్పిరిట్? అధ్యక్షస్య అపి సిద్ధి స్యాత్ ప్రమాణేన వినా ఏవ యా వాయాది వినా స్వస్య ప్రసిద్ధి తు నా అజ్ఞం ప్రతి ఉపయుజ్యతే. నా పాఠభేదం ఉందా? ఇక్కడ జ్ఞానం ప్రతి అని కాకుండా అజ్ఞం ప్రతి అనే పెట్టుకుంటే బాగుంటుంది. మీనింగ్ ఒకటే అయింది. తెలియని వాని గురించి అంటే అజ్ఞం ప్రతి, జ్ఞానం ప్రతి అంటే తెలియుట గురించి. తెలియుట ఎవరు? తెలియని వాడే. కాబట్టి రెండూ సరిపడతాయి. కానీ పై శ్లోకంలో ఏం వాడారు? అజ్ఞం ప్రతి అని ఉంది కదా. కాబట్టి ఇక్కడ కూడా అజ్ఞం ప్రతి అంటే థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అలా ఉండాలి. అంటే ఈ లేఖకులు ఉంటారు. ఇది ఈ ప్రాసెస్ 15వ శతాబ్దంలో అప్పుడు ప్రారంభమైంది. ఈ మాన్యుస్క్రిప్ట్స్ ఉంటాయి, వాటిని లేఖకుల్ని పెట్టి రాయిస్తారు. లేఖకుడు అన్నది అదొక ఉద్యోగం కింద ఉండేది ఆ రోజుల్లో, బ్రతుకు తెరుగు. వాడు దీన్ని చూసి ఇక్కడ రాస్తాడు. బికాజ్ ఎవ్రీ కాపీ హ్యాస్ టు బి రిటర్న్, ఎవ్రీ కాపీ. ఇప్పుడు సరస్వతి మహల్ లైబ్రరీ ఉంది తంజావూరు. దాంట్లో ఏదో ఒక పుస్తకం కాపీ ఉంది, ఏదో మంచి పుస్తకం కాపీ ఉంది. అది పూనాలో ఉన్న ఒక పండితుడికి కావాల్సి వచ్చింది. ఆ పూనాలో ఉన్న పండితుడు పేష్వా గారిని కోరుతాడు. ఆ పేష్వా గారు ఏదో మెసేజ్ పంపిస్తారు సరస్వతి మహల్ లైబ్రరీకి. ఆ లైబ్రరీలో లేఖక ఉద్యోగాల్లో 2-3 ఉంటారు. వాడికి ఒకడు పురమాయిస్తాడు, వాడు చూసి రాస్తాడు. అది కట్టకట్టి ఈయనకు వస్తుంది. ఈ లేఖక ప్రమాదములు అనేవి చాలా ఉన్నాయి. వీటిని సచ్చిదానందేంద్ర సరస్వతి గారు పలు పర్యాయములు పాయింట్అవుట్ చేసి సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. లేఖక ప్రమాదములు ఉంటాయి అని గుర్తు చేసుకోకపోతే, అని మనం గుర్తించకపోతే ఏమవుతుంది? పాఠభేదాన్ని చూపిస్తూ ఉంటాం. ఈ పాఠము ఇంకో పాఠము అని ఫుట్ ప్రింట్లో. నేను ఐతిరేయోపనిషత్తు పుస్తకం చేసేప్పుడు ఈ సమస్య చాలా ఎక్కువ ఉంది. లేఖక ప్రమాదముల సమస్య ముండకంలో కూడా ఉంది అక్కడక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? 2 పాఠాలని చూపించి ఇది పాఠభేదము కలదు అని 2 పాఠములను ప్రతిపాదించి రెండింటికి అర్థం చెప్పడం ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏమిటో చెప్పమంటారా? జాగ్రత్తగా పరిశీలించి దీంట్లో ఇది ప్రమాదము అని గుర్తుపట్టేసి దాన్ని పక్కన పారేసి ఏది కరెక్టో అదే పెట్టుకోవడం. నేను ఆ పద్ధతి అవలంబించా. మీకు ఉన్న రహస్యం చెప్పేస్తున్నా. కాబట్టి ఇన్ని పాఠాలు పెట్టుకుని వీటన్నింటికీ వ్యాఖ్యానాలు చేసుకుంటూ కూర్చోవడం కంటే నువ్వు చూడు, టీకాకారులు మనకి హెల్ప్ చేస్తారు. టీకా గురువునాం గురువు, చూడు ఏది ఉంది. తర్వాత నీ తెలివితేటలు కూడా కొంత ఉపయోగించుకో. అజ్ఞం ప్రతి అంటున్నాడు కదా ఆయన. కాబట్టి మళ్ళీ సడన్లీ జ్ఞానం ప్రతి ఎందుకు? అర్థం సరిపడుతుంది, సరిపెట్టవచ్చు. అయినా అజ్ఞం ప్రతి అని పెట్టుకో అని అదొక పద్ధతి. ఓకే. అయితే ఆ రకమైన ఒక పరిష్కారం చేయాలంటే వాడు అనుభవశాలి అయి ఉండాలి. బాగా చదువుకుని లోతుగా సంస్కృతం చదివిన వాడు చేయగలుగుతాడు పరిష్కారం. విభక్తి జ్ఞానం దగ్గర గెలగలాడేవాడు పరిష్కారం ఏం చేస్తాడు? కాబట్టి దాన్ని జాగ్రత్తగా సమర్థులు మాత్రమే చేస్తారు. ఆ రకమైన సామర్థ్యం నేను ఈ మధ్యకాలంలో ఒక్కరి దగ్గర మాత్రమే నాకు కనపడింది. అది సచ్చిదానందేంద్ర సరస్వతి గారు. ఇంకా ఆయన్ని చెప్పే ఎవరినైనా చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకో పేరు చెప్పాలంటే విష్ణుదేవానందగిరి, అక్కడ టిప్పణి రాశారు. ఆయన కూడా అటువంటి సమర్థుడు. ఇంకా మిగతా వాళ్ళందరూ తర్వాత కేటగిరీ.
బెల్లంకొండ వారికి ఇటువంటి సమస్య రాలేదు. ఆయన ఏదో ఒక పాఠం పట్టుకుని ముందుకు వెళ్ళిపోయారు గీతా భాష్యం దగ్గర. మంచిది. ఇది చిన్న డైగ్రెషన్. అధ్యక్షుని యొక్క సిద్ధిరపి సిద్ధి కూడా అంటే అర్థం ఏంటి? అధ్యక్షుడు గాల్లో ఎగురుతాడు కదా. అధ్యక్షుడు అంటే సభకు అధ్యక్షుడు అనుకుంటున్నారా? కాదు కదా. పాఠం వింటున్నారా జాగ్రత్తగాను? అధ్యక్షుడు అంటే లోపల ఉండే సాక్షి చైతన్యం. అయితే అక్కడ ఏదో సభ జరుగుతుంది దానికి అధ్యక్షుడు. మీరు అలా అనుకుంటే నేను వెళ్ళి దుప్పటి ముసిగెట్టుకు పడుకుంటాను. ఎందుకంటే ఈ పరమానంద శిష్యులు ఉంటారు ఒకప్పుడు. సిద్ధించుట అంటే గాల్లో ఎగరడం కాదు. సిద్ధించుట అంటే ఉన్నాడు, ఉన్నది. ఇక్కడ డూ ఏమీ లేదు. డూలు మూలు ఏం లేవు. ఉన్నది, ఎగ్జిస్ట్. అధ్యక్షుడు ఉన్నది. మీకు అధ్యక్షుడు ఉన్నది వినడానికి బాగోలేదంటే ఉన్నాడు అని పెట్టుకోవచ్చు. ఆ సాక్షి చైతన్యము ఉన్నది. సో అని దాన్ని సిద్ధి అంటారు. ఈ సిద్ధి ప్రమాణేన స్యాత్ వినైవ వా స్యాత్. అది ప్రశ్న. ప్రశ్నని మీకు ఎలా తెలిసింది? వాక్యమే ఎందుకు కాకూడదు అంటే వా ప్రశ్న. వా ప్రశ్నే. ప్రశ్న అనే అర్థంలో ఏమండి కుశలీవా అని అడుగుతారు. భోహ కుశలీవా అంటే అయ్యా కుశలంగా ఉన్నారా అని. ఎక్కడో చోట భో విసర్గ లేకుండా ప్రయోగించారు. నేనన్నాను ఇదేమిటిది విసర్గ లేకుండా ఉంటే ఎలాగండి? ఈ సంగీతం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ సంగీతం ముఖ్యం తప్ప శబ్ద సాధుత్వం ముఖ్యం కాదు. ఓ పాట ఏదో ఉంది, భో శంభో స్వయంభో. స్వయంభో సంబోధన కాదు, అది సంబోధన సెన్స్లో వచ్చింది. స్వయంభో అది స్వయంభో ఎలా కుదురుతుంది? స్వయంభూ భువౌ భువ. భూశబ్దం ఉంది, ఊకారాంత స్త్రీలింగం. అది స్వయంభూతి పుల్లింగం కావచ్చు అప్పుడు, కానీ శబ్దం ఒకలాగే ఉంటుంది. భూహు భువౌ భువ. హే భూహు అని ఉంటుంది, హే స్వయంభూహు అని ఉంటుంది. భో అని ఉండదు. ఈ భో ఎక్కడి నుంచి వచ్చింది? శంభో నుంచి వచ్చింది. శంభు శంభూ శంభవ హే శంభో. అది అక్కడ కరెక్ట్. పిడుక్కి బియ్యానికి ఒక మంత్రం పెట్టకూడదు. శంభో స్వయంభూ అనాలి. వాడికి సంగీతంలో ఫిట్ కాదు. అది బహుశా సంగీతంలో కూడా ఫిట్ అవ్వచ్చు, రిథింలో ఫిట్ కాదు. వాట్ ఎవర్ రీజన్. శంభో స్వయంభో అంటాడు. అది ఎలా కుదురుతుంది? శబ్ద సాధుత్వం దెబ్బతింది చూడండి. తర్వాత భో. భో ఏమిటండి? భోహ అనండి అన్నాను నేను, విసర్గ. ఎందుకంటే మీరు భో భగో అఘో అపూర్వస్య యోషి అనే సూత్రం దగ్గర మీరు బాలమనోరమ చూస్తే భోస్ భగోస్ అఘోస్ అని 3 నిపాతలను పాణిని మహర్షి పఠించినాడు. వాటికి సమాసం చేస్తే ఆ సకారానికి ససజుషో రుహు అనే రుత్వం వచ్చి దానికి లోపం వస్తుంది, భో అవుతుంది. పక్కన ఉండే పరత్వాన్ని బట్టి ఆ రుకి లోపం వస్తుంది. అత్తు పరంగా ఉన్నట్లయితే ఊ వస్తుంది. అత్తు పరంగా లేదు కదా, భో భగో అని ఉంది కదా, కాబట్టి లోపం వస్తుంది. భో భగో అఘో అపూర్వస్య యోషి. అక్కడ సంధి చేయకూడదు, ప్రగృహ్య. అది అలా చదివాం మేము. సో భోస్ భోహ అని ఉండాలి. నేను అబ్జెక్షన్ రైజ్ చేశాను, భోహ అని ఉండాలండి అని. అప్పుడు ఒక వైయాకరణుడు ఒకడు ఉన్నాడు, భో అనే ప్రయోగం కూడా ఉందేమో అన్నాడు. అంటే ఉందా? అయితే సరే నేను చెంపలో వేసుకుని నేను మాట్లాడలేదు. నువ్వు గమనించబోయేది. కాబట్టి ఆ వా ఉందంటే ప్రశ్న. భోహ కుశలీవా అంటే కుశలముగా ఉన్నావు లేదా అని కాదు అర్థం. భోహ్ కుశలీవా అంటే అయ్యా కుశలంగా ఉన్నారా అని ప్రశ్న. ఇక్కడ అలాగే అధ్యక్షుడు ఉన్నది అని ఉన్నాడు అని నిర్ధారితమగుటకు ప్రమాణము ఉండాలా, లేకుండానే కూడా నిర్ధారితమవుతుందా అని ప్రశ్న వేశాడు. అంటే దానికి వాడే సమాధానం చెప్తున్నాడు.
వినా ప్రమాణము లేకుండా స్వస్య స్వయముగనే కర్తరి షష్ఠి ప్రసిద్ధిస్తూ సిద్ధించే పక్షమైతే అజ్ఞం ప్రతి తెలియని వాని గురించి నా ఉపయుజ్యతే ఉపయోగపడదు. తెలిసిన్నవాడికి అది స్వయం ప్రకాశము, వాడికి అది సిద్ధించేసింది. తెలియని వాడికి కాదు స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం ఏమిటి? వాడికి తెలియదు కదా. తెలియదు అన్నప్పుడు ప్రమాణాన్ని అందజేయాలి, కానీ స్వయం ప్రకాశం అని చేతులు ఎత్తేస్తే వాడు తెలియని వాడుగానే మిగిలిపోతాడు. అది స్వయం ప్రకాశము అని అది ఎవళ్ళకి స్వయంగా ప్రకాశించేసిందో వాళ్ళకి ప్రమాణం అక్కర్లేదు, కానీ అజ్ఞానికి ప్రమాణం అవసరం అని ఆక్షేపం పెట్టాడు. అధ్యక్షస్య సాక్షి చైతన్యము యొక్క సిద్ధిరపి ఉన్నది అని నిర్ధారితమగుట కూడా ప్రమాణేన స్యాత్ ప్రమాణము వలన కలుగునా వినైవవా ప్రమాణము లేకుండానే కలుగునా వినా ప్రమాణము లేకుండా స్వస్య ప్రసిద్ధిస్తూ స్వయం ప్రకాశమైన చైతన్యము స్వయముగా సిద్ధించుటయైతే అజ్ఞం ప్రతి ఆ చైతన్యము తెలియని వాని గురించి నా ఉపయుజ్యతే ఉపయోగపడదు. ఓకే, కాబట్టి నువ్వు ఈ అధ్యక్షుడు స్వయం సిద్ధము ప్రమాణం అక్కర్లేదు అనే మాట పోసకదు అని బాగా బలంగా ప్రతిపాదిస్తున్నారు. నేను యథోవాచోరివర్తించే అనే సందర్భాల్లో ఇటువంటి పూర్వపక్షాలు ఏవో కొన్ని వస్తూ ఉంటాయి, వాటికి సమాధానాలు కూడా అక్కడ చెప్పుకుంటాం. కానీ ఇంత బలంగా స్వయం ప్రకాశము అనేటువంటి ప్రిన్సిపుల్ని ఇంత బలంగా క్వశ్చన్ చేసిన సందర్భాలు మీకు ఎక్కడ కనపడవు. ఇక్కడ బాగా క్వశ్చన్ చేస్తున్నారు, చేసి ఏదో సమాధానం చెప్తారు. అధ్యక్షస్య సిద్ధిరపి ప్రమాణేన స్యాత్ అథవా వినైవ స్యాత్ వినా స్వస్య ప్రసిద్ధిస్తు అజ్ఞం ప్రతి నోపయుజ్యతే. అధ్యక్షస్యాపి సిద్ధి స్యాత్ ప్రమాణేన వినైవ వినా స్వస్య ప్రసిద్ధిస్తు నాజ్ఞం ప్రత్యుపయుజ్యతే. తస్యైవాజ్ఞత్వమిష్టం చేత్ జ్ఞానత్వేన్యామతిర్భవేత్ అన్యస్యైవాజ్ఞతాయాञ्च తద్విజ్ఞానే ధ్రువా భవేత్. ఇది స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఓకే, సో అధ్యక్షస్వరూపమపి వికల్ప్య ప్రమాణాధీనసిద్ధికతాం తస్య దర్శయన్ ఆద్యం పక్షం అభ్యనుజానాతి. రెండు పక్షాలు పెట్టారుగా పైన. అధ్యక్షుడికి సిద్ధించుటకు ప్రమాణము అవసరము, ప్రమాణము చేతనే అధ్యక్షుడు సిద్ధిస్తాడా, ప్రమాణం లేకుండా సిద్ధిస్తాడా అని రెండు పక్షాలు పెట్టారు పైన. దాంట్లో మొదటి పక్షాన్ని ఇప్పుడు బలం చేస్తున్నాడు. అంటే ప్రమాణము చేతనే అధ్యక్షుడు సిద్ధిస్తాడు అని బలం చేస్తున్నాడు. అంటే ఏమవుతుందన్నమాట, ఇదంతా పూర్వపక్షంలోకి పోవాలి. అలాగా సో మళ్ళీ అన్నాం
తస్యైవాజ్ఞత్వమిష్టం చేత్ జ్ఞానత్వే న్యామతిర్భవేత్ అన్యస్యైవాజ్ఞతాయాం చ తద్విజ్ఞానే ధ్రువా భవేత్. ఇప్పుడు మీకు అర్థమైందా? వ్యాఖ్యానాలలో పూర్వపక్షము సిద్ధాంతము అని హెడింగులు పెట్టి రాయటం ఎంత ఉపయోగకరమో అర్థమైంది కదా. లేకపోతే ఆ శ్లోకాలలో చదువుకుంటూ వెళ్తే ఎక్కడో తేలుతుంది. వీడు ఆ లింకుని పట్టుకుని కొనసాగితే పర్వాలేదు. లింకు మిస్ అయ్యేటంటే మనం పూర్వపక్షం చదువుతున్నామా సిద్ధాంతం చదువుతున్నామా తెలియని పరిస్థితి నిర్మాణం అవుతుంది. సో మంచిది, మనం వీ విల్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మటుకు ఏమీ సమస్య ఏం కాదు, ఎందుకంటే రెండు పక్షాలు లేవతీశాడు. రెండు పక్షాలు లేవతీసి ప్రమాణం లేకుండానే స్వయం ప్రకాశం అయిపోతుంది అంటే ప్రమాణంలో స్వయం ప్రకాశం అనే మాట పెట్టలేదు. ఆ పక్షాలు ఎలా ఉన్నాయంటే ప్రమాణ సిద్ధమా కాదా అన్నాడు, ప్రమాణము చేతన కాదా అన్నాడు. స్వయం ప్రకాశము స్వయం సిద్ధము అంటే ప్రమాణము అక్కర్లేదన్నమాట. ఆ మాట అజ్ఞానికి ఉపయోగపడే మాట కాదు అది అని తేల్చాడు. తస్య ఏవ అజ్ఞత్వం ఇష్టం చేత్ జ్ఞానత్వే అన్యా మతి భవేత్ అన్యస్య ఏవ అజ్ఞతాయాం చ తద్విజ్ఞానే ధ్రువా భవేత్. ఆ శ్లోకం ఎంత వ్యామోహజనకముగా ఉన్నదో గమనించుడు. తస్యైవ ఆ అధ్యక్షుని తస్య అధ్యక్షుని యొక్క అజ్ఞత్వం తెలియబడకుండుట ఇష్టం చేత్ అంగీకారమైనచో జ్ఞానత్వే తెలియబడుట విషయమై మళ్ళీ మారుద్దాం. జ్ఞానత్వే జ్ఞానస్వరూపము విషయమై అన్యా మరి యొక్క మతి బుద్ధి భవేతు ఉండవలేను. అంటే ఏమి తెలిసింది? ఊరికే పదాలకి విభక్తులను బట్టి అర్థం చెప్పినట్టే. ఆ అధ్యక్షునికి అదేమిటి తెలియబడకపోవడం అంగీకారం అయితే మరొక బుద్ధి ఉండవలేదు. మీకు ఎవరైనా అర్థమైందా? నాకైతే ఏమీ అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఆ సాక్షి చైతన్యము దాని స్వరూపము జ్ఞానము, ఎరుక. దాని స్వరూపము ఎరుక. ఓకే, అంటే జ్ఞానము అంటే జ్ఞప్తి. జ్ఞానము అంటే జ్ఞప్తి. దాని స్వరూపము జ్ఞప్తి అయినప్పుడు అది తెలియనిది అనే మాటే పొసగదు. కానీ మీరేమంటున్నారు? అజ్ఞం ప్రతి తెలియని వాడి గురించి అని అంటున్నారు. తెలియనివాడు ఏమిటి? తెలియనివాడు ఆ సాక్షి చైతన్యము తెలియనివాడు అని మీరు అంటున్నారు. దాని స్వరూపం ఏమిటి? ఎరుక. ఎరుకను ఉద్దేశించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ఎరుక గురించి తెలియనివాడు ఒకడు ఉన్నాడు, వాడికి తెలుపుడు చేసేందుకు ఒక ప్రమాణం కావాలి అని నువ్వు అంటున్నావు అని ఆ వాక్యానికి అర్థం. ఇప్పుడు సరిపడిందా? ఇప్పుడు మళ్ళీ చెప్పండి దానికి అర్థం. తస్యైవ స్వయం ప్రకాశ సాక్షికే ఏవాకి అర్థం అది. అజ్ఞత్వం తెలియకుండుట. ఇది కర్మని షష్ఠి. ఆ సాక్షినే వీడు తెలియకుండుట. ఇష్టం చేత్ అంగీకారమైనచో అంటే ఏమిటి? అజ్ఞం ప్రతి అంటున్నావు నువ్వు. స్వయం ప్రకాశమైన సాక్షి చైతన్యమే తెలియనివాడు, సాక్షి చైతన్యమునే తెలియనివాడు, అదే తెలియటలేదు
అని నువ్వు అంగీకరించినట్లయినది. అలా అంగీకరించినట్టు అది అంగీకారం అయితే, అది స్వీకార్యమైతే అది కరెక్టే కదా. ఒకవేళ అది కరెక్ట్ అయితే, అంటే స్వయం ప్రకాశ సాక్షి చైతన్యము తెలియలేదు అనేది కనుక కరెక్ట్ అయితే, అప్పుడు దానిని తెలియుటకు ఒకానొక బుద్ధివృత్తి అవసరమవుతుంది. ఆ బుద్ధివృత్తికి ప్రమాణము అని పేరు ఉంటుంది. కాబట్టి ఇష్టం చేత అలాగ అంగీకారమైనట్లయితే జ్ఞానత్వే, అది స్వయం ప్రకాశమనే విషయమునందు అన్యా మరి యొక్క మతి బుద్ధివృత్తి అనగా ప్రమాణము భవేత్ ఉండవలెను. మీరు ఓపెన్ మైండ్తో ప్రొసీడ్ అవుతూ ఉండండి. ఇప్పుడు ఈత కొడుతూ ఉన్నాము, ఎక్కడో చోట తేలుతాం. ఓకే, ఈవేళ తేలము, రేపు తేలుతాం. కాబట్టి సాక్షి చైతన్యము స్వయం ప్రకాశ చైతన్యము, దానిని తెలియకుండుట అనేది అసలు ఉండకూడదు. దానిని తెలియకుండుట అనే ప్రసక్తి రాకూడదు. కానీ మరి వచ్చింది కదా. వాడు అజ్ఞాని అని 4 సార్లు అంటున్నారు. అజ్ఞం ప్రతి నోపయుజ్యతే ఇత్యాది. అది వచ్చిందంటే అంటే అంగీకారం అయితే, సాక్షి అది స్వయం ప్రకాశము అయినా కూడా తెలియలేదు అని అంగీకారం అయితే, ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? జ్ఞానత్వే, అది స్వయం ప్రకాశము అని తెలుసుకోవాలి. అది జ్ఞానస్వరూపము అని తెలుసుకోవాలి. అది జ్ఞానస్వరూపము అని తెలియటకు తెలియలేదు కదా, తెలియాలి. దానికి మనం మరి బుద్ధివృత్తి అవసరం అవుతుంది, అంటే ప్రమాణం అవసరం అవుతుంది. వాక్యం అలా ఉందో చూసారా. కాబట్టి స్వయం ప్రకాశ చైతన్యమును కూడా తెలియకుండుట సంభవమవుతున్నది అని అంగీకరించే పక్షంలో ఆ స్వయం ప్రకాశ చైతన్యమును తెలియుటకు ఒకానొక విశిష్టమైన బుద్ధివృత్తి ప్రమాణము అనదగ్గది అవసరం పడుతుంది అని ఫస్ట్ లైన్. అన్యస్యైవ, సాక్షి చైతన్యము కంటే ఇతరమైన, అదేమిటవుతుంది? అహంకారం. అహంకారము ఇది కర్తృషష్ఠి. అంటే ఈ అజ్ఞుడెవడు, ఈ తెలియనివాడు ఎవడు? ఇప్పుడు స్వయం ప్రకాశ చైతన్యమును తెలియనివాడు, పైన అలా చెప్పాం కదా. స్వయం ప్రకాశ చైతన్యమును తెలియనివాడు ఎవరు? వాడు అంటే అహంకారం అని అనుకోండి. అహంకారము సాక్షి చైతన్యమును తెలియనివాడు. ఓకే, అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ సాక్షి చైతన్యమును తెలుసుకునుట యందు ప్రమాణం అవసరమవుతుందా? చూద్దాం. అన్యస్యైవ, ఆ సాక్షి చైతన్యము కంటే ఇతరమైన అహంకారమే కర్తృషష్ఠి. అజ్ఞతాయాం, తెలియనివాడు అయి ఉండగా, తద్విజ్ఞానే, ఆ సాక్షి చైతన్యము యొక్క తెలియుట యందు మతి, పైనుండి మతి బుద్ధివృత్తి ధ్రువా నిశ్చయముగా భవేతు ఉండవలేను. అదే కాబట్టి పైన 2 పక్షాలు చెప్పారు. సాక్షి చైతన్యమును అది తెలియుటకు ప్రమాణము ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. ఎందుకంటే అది స్వయం ప్రకాశ చైతన్యమైనప్పటికీ కూడా, స్వయం ప్రకాశ చైతన్యమును కూడా తెలియని వాడు ఒకడున్నాడు అని స్వీకరించారు కాబట్టి ప్రమాణము ఉండాలి. ఆ స్వయం ప్రకాశ చైతన్యమును తెలియని వాడు ఎవడు? వాడు ఆ స్వయం ప్రకాశ చైతన్యము కంటే ఇతరము అయిన అహంకారము. సరే, మరి అయితేను ఆ అహంకారమునకు ఆ స్వయం ప్రకాశ చైతన్యం తెలియదు. అహంకారానికి లోకం అంతా తెలిసిందే తప్ప ఆ స్వయం ప్రకాశ చైతన్యం తెలియలేదు. అలాగే ఉందిగా పరిస్థితి. కాబట్టి ఆ అహంకారానికి మనం ఒక ప్రమాణాన్ని అందజేయాల్సి ఉంటుంది. బాగానే ఉంది.
మనం బాగానే మేనేజ్ చేస్తున్నాం అనిపిస్తోంది నాకు. వీఆర్ నాట్ లాస్ట్, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఇటు వచ్చి ఆ సర్వనామాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అన్య అంటాడు, అన్యం ఏమిటి? తత్ అంటాడు, ఆ తత్ ఏమిటో చూసుకుంటూ ఉండాలి. తస్యైవ సాక్షి చైతన్యస్యైవ అజ్ఞత్వం ఇష్టం చేత్ జ్ఞానత్వే జ్ఞప్తిస్వరూపే సాక్షి చైతన్య విషయే. అంటే నేను సప్తమికి విషయం అర్థం చెప్పాను, విషయ సప్తమి అంటారు. అన్యామతి ప్రమాణ రూప బుద్ధివృత్తి భవేత్. అన్యస్య సాక్షి చైతన్యాత్ అన్యస్య అహంకారస్య ఏవ అజ్ఞతాయాంచ తద్విజ్ఞానే తస్య సాక్షి చైతన్యస్య విజ్ఞానే ధ్రువామతి ప్రమాణరూపా బుద్ధివృత్తి భవేత్. కాబట్టి ప్రమాణరూపమైన బుద్ధివృత్తి ఉండాల్సిందే. అది మొదటి పక్షం. రెండో పక్షం ప్రమాణం అక్కర్లేదు అనే రెండో పక్షం. తర్వాత మొదటి పక్షం ఉండాల్సిందే. ఇటు వచ్చి అది ఎవళ్ళ కోసము అంటే అది అహంకారము కోసము. దేని గురించి అంటే స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యమును గురించి. కాబట్టి అహంకారము స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యమును తెలియుటకు ఒక ప్రమాణము బుద్ధివృత్తి రూపమైన ప్రమాణము ఉండాల్సిందే అని అంటున్నాడు. ఇదంతా పూర్వపక్షంలో పడుతుంది. తస్యైవాజ్ఞత్వమిష్టం చేత్ జ్ఞానత్వే న్యామతిర్భవేత్ అన్యస్యైవాజ్ఞతాయాంచ తద్విజ్ఞానే ధ్రువా భవేత్. పూర్ణమదః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.